ఇలా భ్రమణ తెలంగాణలో గెలుస్తాడు కేసీఆర్, గెలుస్తుంది బీఆర్ఎస్, గెలుస్తుంది సునీతమ్మ. ఎస్ గెలవని, కానీ ఏం చేసిరు మీరు అని అడుగుతా ఉన్నా. జూబ్లీస్ ప్రజలకు మీరు ఏం కల్పించారని గెలుస్తారని అడుగుతా ఉన్నా. ఏ సమస్య తీర్చిరు, ఏ పార్క్ కట్టించరు, ఏ దవాఖానా తెచ్చిరు, ఏ రేషన్ కార్డు ఇచ్చిరు, ఏ పెన్షన్లు ఇచ్చిరు, ఏం చేసిరు మీరు అని అంటే ఏం చేసిరా అంటే తెల్లందాకా తలుపులు పెట్టి భూములు దోసుకున్నారు. కలెక్టర్లను నీతి లేని లుచ్చగాళ్ళని తయారు చేసి, కలెక్టర్ అంటే ఒక దేవునితో సమానంగా చూసేవాళ్ళు. ఈ దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కోర్టులన్నా పోలీసులన్నా కలెక్టర్లన్నా పేదోని పాలిత వరాలు, పేదవాడి బతుకు మార్చడం కోసం, పేదవాడి లైఫ్ను ఒక ఉన్నత స్థానంలో తీసుకుపోవడానికి వీళ్ళు ఉంటే తప్ప ఇంకోటి జరగదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇలా 10 ఏళ్ళుగా మొత్తం గడీల పాలన చేసి, ఫామ్ హౌస్ల పాలన చేసి, దోపిడీ పాలన చేసి జూబ్లీ హిల్స్ గెలుస్తారు. మీరు అనుకుంటే ఓటుకు 50,000 ఇచ్చి గెలుస్తారు, ఓటుకు ₹1,00,000 ఇచ్చి గెలుస్తారు. గెలిస్తే గెలువరి, మీ యొక్క సర్వేలతో గెలిస్తే గెలువరు. కానీ మీరు పైసలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా మీకు దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇఫ్ యూ హ్యావ్ కరేజ్, ఇఫ్ యూ డన్ ఫర్ ద పీపుల్ ఎనీథింగ్, షో దట్ వర్క్. మీరు ఏం చేసిరో చెప్పురంటే నేను ఫ్లైఓవర్ లేచినాం, 7 అండర్ గ్రౌండ్ చదివిరంట, 12 ఫ్లైఓవర్లు వేసిరట. మీరు వేసిన ఫ్లైఓవర్లు అంతా కలిసి హైదరాబాద్ లో నడుస్తున్నటువంటి వెహికల్ వారం రోజులు పెట్రోల్ పోసుకున్నది కాదు. అది వారం రోజులు పెట్రోల్ జిఎస్టీ కాదు, సిలిండర్ పైసలు కాదు, విద్యుత్ బిల్లులు కాదు. ఇలా 2 లక్షల కోట్ల అప్పుల్లో ఇలా విద్యుత్ సంస్థలు ట్రాన్స్పార్ట్ జెన్కో మునిగిపోయినాయి. బొగ్గు సంస్థలన్నీ నాశనం అయిపోయినాయి, విద్యుత్ సంస్థలన్నీ అప్పులు అయిపోయినాయి.